వందనాలు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. దావీదు కుమారునను ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించును వివేక సల్లాపములను గ్రహించుచుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనకులో దీవించును గాక. వందనాలు. నాకు సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. అందరికీ వందనాలు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ అధ్యాయము 1వ వచనముల నుండి 3వ వచనముల వరకు. కీర్తన గ్రంథము వానను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవై నాకు కేడముగను, నీవై నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. స్తోత్రం. పేరు ప్రవళిక, దేవరపల్లి ప్రవళిక. ఇక్కడున్న అయ్యగారికి నా వందనాలు. దేవుడికి వందనాలు. అయ్యగారికి వందనములు. మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. 537. 537 పేజీ. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 37. అందులో 10వ అధ్యాయం చదువు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి కొనియడు. భక్తిహీనుల ఆశను భంగము చేయుము. దేవుని స్తోత్రం. ప్రేమంతిమంతులకి ఆశ ఉంటుంది, భక్తిహీనులు కూడా ఆశ ఉంటుంది. కూర్చోమ్మ, చప్పట్లు కొట్టడం ముందర. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏంటంటే భక్తిహీనుల వర్గం, రెండోదేమో భక్తికి బదులు వర్గం అనమాట. భక్తిహీనుడు ఆశపడతాడు, భక్తిపరుడు ఆశపడతాడు. భక్తిహీనుల ఆశ భంగం ఎందుకు అయింది? ఆడ కోరికలన్నీ పనికిమాలిన కోరికలు ఉంటాయి. ఆడ ఆస్తి అంతా నాకు వచ్చేస్తే బాగుండు, ఆడ పొలం నాకు వచ్చేస్తే బాగుంటాడు. ఆడు ఎలా కష్టపడ్డాడో అలా నేను కూడా కష్టపడితే నాకు వద్దే, నేను అలా కష్టపడే అవకాశం దయచేయమని దేవుడిని అడగాలి. ఆడిదంతా నాకు వచ్చేలా ఆశపడతాడు, ఊరుకుంటాడు దేవుడు. అందుకనే భంగం కలిగిస్తాడు. నీతిమంతుడికి కూడా ఆశలు వస్తాయి. నీతిమంతుడికి న్యాయమైన కోరికలు వస్తాయి. ప్రభు, నాకు కూడా ఎదగాలని, నాకు కూడా చేయాలని ఆశ ఉందయ్యా, నా వల్ల కావట్లేదు తండ్రి, నాకు బలాన్ని దయచే ప్రభు, నాకు తెలివితేటలు దయచేయండి. న్యాయమైంది అన్న నీతిమంతుని ఆశ అంట ఖచ్చితంగా తీరుస్తాడంట. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించే వాళ్ళందరికీ న్యాయమైన కోరికలు వస్తాయి. నీ కోరికలు ఎలాంటివి అమ్మా? న్యాయమా అన్యాయమా? న్యాయమైన కోరికలు కూడా ఖచ్చితంగా తీరుతాయి. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం అంతా భక్తిహీనుడు, భక్తిపరుడు వీళ్ళిద్దరి గురించి రాశాడు.
భక్తిహీనుల మార్గం గాఢాంధకారం అంటే ఏంటి? కటికి చీకటి. వాడు ఏ గోతులో పడతాడో, ఏ రాయి మీద పడతాడో, ఏ ముళ్ళు మీద వెళ్తాడో, ఏమైపోతాడో తెలియదు. నీతి మంచి మార్గం అంతకంతకు వెలుగంట. మీరు ప్రయాణం చేసేప్పుడు బండికి లైట్ లేకపోతే ఎలా ఉంటుందమ్మా? ఎటు వెళ్తారు? మార్గం ఉండదు. నీతి మంతుల మార్గం అంతకంతకు తేజరిద్దంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా చీకట్లో పాటలు పాడి, చీకట్లో చిన్న ప్రార్థన చేసి పిల్లలు వచ్చేసాం. చీకట్లో చేసిన ప్రార్థనకి వెలుగులో చేసిన ప్రార్థన చాలా తేడా ఉంటుంది. నిబ్బరంగా మీ ముఖాలు మాకు కనబడతాయి, మా ముఖాలు మీకు కనబడతాయి, మీ ఫీలింగ్ మాకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. చీకటికి వెలుగు ఎంత తేడా ఉందో, బుద్ధిహీనతకి బుద్ధికి అంత తేడా ఉంది. బుద్ధిమంతుడు వెలుగులాగా ఉంటాడు, బుద్ధిహీనుడు చీకటిలాగా ఉంటాడు. ఏది కావాలి? చీకటి కావాలా, వెలుగు కావాలా? దేవుని స్తోత్రం. కాబట్టి సామెతల గ్రంథం ఎవరైనా చదవచ్చు. అసలు ఈ సామెతల గ్రంథాన్ని రాసిన రచయిత సొలొమోను గారు. ఈ సొలొమోను గారికి ఆస్తి అసలు లెక్కట్లేనంత ఆస్తి ఉంది. ఆయన సింహాసనం నేను చెప్తున్నారు, ఆయన కూర్చునే కుర్చీ 2 క్వింటాలు ఎంత ఉంటుందంట, బంగారంతో చేశారు. ఎంత? 2 క్వింటాలు, 200 కేజీలు బంగారంతో చేశారు. అసలు వెండి అయితే కాళ్ళ కింద తగిలేది, ఎవరు పడిచినోడు కాదు. అంత ఆస్తిని ఇచ్చాడు దేవుడు. 1100 మంది భార్యలు. అమ్మ ఎంత? 1100 మంది. అన్నీ అనిపించేసాడు ఆయన. అప్పుడు చెప్తున్నాడు ఎన్ని ఆయన ఫుల్గా బంగారం చూశాడు, వెండి చూశాడు, వజ్రాలు చూశాడు, భార్యలు చూశాడు. అసలు ఆయన చూడందంటూ ఏమి లేదు. అన్నీ చూశాక తన వృద్ధాప్యం వచ్చాక అంటాడు, ఇదంతా నేను చూశాక తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన విధులన్నీ నేర్చుకొని ఆ ప్రకారం మానవ కోటికి విధి అంట. దేవుని స్తోత్రం. ఎందులో కూడా నిజమైన సంతోషం లేదంట. ఏమా? ఎందులో సంతోషం లేదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. కాబట్టి ఎందులో లేదు నాకు డబ్బు కావాలి, నా బంగారం కావాలని ఓకే ఆశపడమాకండి. మనం వెళ్ళే పరలోకంలో బంగారం ఈ కాలి కింద మట్టి ఎలా ఉందో అలా ఉంటుంది బంగారం. చిచ్చి దీనికోసం ఇంత ప్రాకులాడానా, దీనికోసం ఇన్ని అబద్ధాలు ఆడానా, దీనికోసం ఇన్ని గొడవలు పెట్టినానా అని అప్పుడు దుఃఖపడుతుంది. దేవుని స్తోత్రం. అందుకని జ్ఞానాన్ని ప్రేమించాలి. ఎవరు ఈ జ్ఞానం? ఎవరు? యేసు ప్రభువే జ్ఞానం. ఆయన కోసం నీ ఆస్తి అంతా అమ్మి జ్ఞానం సంపాదించుకున్నాడు. అంటే దేవుడికి నీ ఆస్తిని పక్కన నువ్వు ఏం కోరుకోవాలి? నువ్వే కావాలి అని అనాలి. దేవుని స్తోత్రం. అప్పుడే జ్ఞానం మీ ఇంట్లోకి వస్తుంది. అప్పుడే ఆయన మీ దగ్గరికి వస్తాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో దేవుని ప్రేమిస్తేనే ఆయన మనలో నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఓకే, ఇంకా చాలా కష్టాలు కదా. దేవునికి వందనాలు. నాకు సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మీ అందరికి నా వందనాలు. వందనాలు చెప్పండి రా. అది సామెతలు 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. పేజ్ నెంబర్ కూడా చెప్పామ్మా. 131. ఎంత అండి? 530. 530 సాహిత చదివిద్ది. ఓకే. కీడు చేయుటకై వారి పాదములు పరుగెత్తును, నరహత్య చేయుటకై వారు చుందురు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశమునకే పొంచియుందురు. స్తోత్రం. ఈ ఆశ ఎవరిది?
కీడు చేయుటకే వారి పాదములు పరిగెట్టును, అంటే అపకారం చేయడానికి. నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు, పక్షి చూచుండగా వల వేయట వ్యర్థము. ఏమా ఏంటి వింటున్నారా మీరు? ఏంటి ఆ పిల్లలతో డిస్కషన్? మీరు శ్రద్ధగా వినండి. మీరు కూర్చోవాలి. పిల్లలు కర్ర ఇది ఇక్కడ బాబు, లీటర్ గారు కర్ర ఉండాలి ఇక్కడ. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధంట. బెత్తము వాడితే అంట నీ కుమారుడిని పాతాళం నుండి విడిపిస్తావంట ఈ గ్రంథం చెప్తుంది. నీ కుమారుడిని శిక్షించడం మానుకోవద్దు. బెత్తం అంటే పాతాళం నుండి కాపాడుద్దంటండి. చిన్నప్పుడు నువ్వు అన్నీ కూర్చోబెట్టి చక్కగా అన్నీ చెప్తే ఆడు చెడ్డ మార్గంలో వెళ్ళడం, మంచి మార్గంలో వెళ్తాడు. ముందుగా మనమే మాదిరి. మనం ఇంటికాడ ఏం మాటలు మాట్లాడుతున్నాము, ఏం చూస్తున్నాము, ఎక్కడ కూర్చుంటున్నాము, ఏం మాట్లాడుతున్నాము అన్నీ చూస్తాడు. సేమ్ నువ్వు ఏది చేసావు అదే చేస్తాడు. నువ్వు మోకరించి ఒంటరి టైంలో ప్రార్థన చేయి, వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. ఇంకెవరు మీ పిల్లలకు కనుక మీరు భక్తిని చెప్తే రేపొద్దున సంతోషపడతారు. దేవుని స్తోత్రం. డబ్బు కాదు పోగొట్టుకుంటారు. ఆ భక్తి ఇచ్చారనుకోండి ఎప్పటికీ పోగొట్టుకోరు. ఇక్కడ ఏమంటున్నారంటే కీడు చేయుటకే వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. అంటే ఈ భక్తిహీనుల లిస్ట్ అన్నమాట ఇది. వాక్యం ఏం చెప్తుంటే కీడు చేయటం మాని మేలు చేయము. నీకు ఎవడైనా కీడు చేసా నువ్వు మరలాడి కీడు చేయదు. అలా కీడు చేస్తే కనుక కీడు నీ ఇంట్లో నుండి పోదు. కీడు చేసినాడు కూడా మేలు చేయి, అంటే వాడి కోసం నువ్వు ప్రార్థన చేయి, వాడితో మాట్లాడు. ఎందుకంటే వారిలో ఉన్న దుష్టశక్తి. అప్పుడు ఏం చేయాలంటే ప్రభు వారిలో ఉన్న దురాత్మను తొలగించి ప్రభు అని ప్రార్థన చేస్తే రేపొద్దున వాళ్ళే మీకు మిత్రులు అవుతారు. అలా సంపాదించుకోవాలి స్నేహితులు. కీడు ఎవరు చేయొద్దు. ఆడని తిట్టండి, నేను తిట్టా, దేవుడికి అప్పు చెప్పండి. దేవుని స్తోత్రం. చదువు. నీ పేరేంటి? లాస్య. మై నేమ్ ఈజ్ లాస్య. చెప్పు. మై నేమ్ ఇస్ లాస్. అందరికి వందనాలు, దేవుడికి వందనాలు, నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికి వందనాలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 3వ వచనం, పేజీ నెంబర్ 452. చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసన కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దీవరాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువను యోరాను నాటబడిన ఆకువాడక తన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చుట చెట్టు వలనే నుండును. అతడు చేనందయు సఫలమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బియ్యం ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ తాళి కట్టి ఈ తాళి కట్టి ఏం అవసరంలే. ఏం చెప్తున్నాయంటే మనసులో ఉంటుంది ఏం చేస్తే బాగుంటుందని. ఏం చేయక్కర్లా. ఇక్కడ చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఎలాగంట? వాక్యం చదివాడు, అబ్బా మంచి అవకాశం వచ్చింది బాబు అని చెప్పి ప్రశాంతంగా కూర్చొని వాక్యాన్ని చదువుకోవాలి. మనం ఏం చేస్తాం? ప్రశాంతంగా సమయం దొరికింది అని చెప్పి చక్కగా ఫ్యాన్ వేసుకుని టీవీ ఎదురుగట్టుని కూర్చుంటాం. అది కాదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు, అంటే పగలు రాత్రి దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరు నాటబడింది.
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేట్టు వలె అతడు చేయనిదంతయు సఫలమైద్ది, విఫలం అవదు. మనం కనుక ఇలా చేస్తే మన పిల్లలు చదువుల్లో కానీ ఆరోగ్యంలో కానీ అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే నీ మీద ఉన్న స్పిరిట్ అంటే నీ మీద ఉన్న ఆత్మ వారికి భాగం వస్తుంది. అది దురాత్మ అయినా మంచి ఆత్మ అయినా. నువ్వు దురాత్మ అంటే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నట్టు లెక్క. దేవుడు చెప్పిన మార్గంలో నడవకపోతే చీకట్లో నడుపుతున్నావు. చీకట్లో నడిపించేది ఎవరు? అందులో భాగం అవుతుంది వాళ్ళకి. ఏ భాగాన్ని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు? నీ మీద ఉన్న ఆత్మలో పాలు వాళ్ళ మీద వస్తుందా? ఏ ఆత్మని ఇస్తున్నాను నేను? మీరు ఎక్కువ మీకు అర్థమైందని చెప్పేది. మీరు పరిశుద్ధాత్మతో నిండున్నారనుకో దాంట్లో భాగం పిల్లలకి వెళ్తుంది. అదే దురాత్మతో ఉంటే అదే వాళ్ళ మీదకి వస్తుంది. ఏది ఇవ్వాలనుకుంటున్నాను నేను? మరి దానికోసం ప్రాక్టీస్ చేయాలి. భక్తికి సాధకం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి బాగా. ఉదయం లేకంగానే మోకాళ్ళ నుండి బతులు అడుకోవాలి. ప్రభువా ఈరోజు నా నోట్లో నా అపవిత్రమైన మాటలు రానియద్దయ్యా, ఈరోజు మా ఇంట్లో నా భర్తకి నాకు అసలు గొడవ రానియద్దయ్యా, వ్యర్థమైన చూపులు చూడనియద్దయ్యా, వ్యర్థమైన మాటలు రానియద్దు ప్రభువా అని ఒక చిన్నపిల్లోడు బతుకులాడినట్టుగా దేవుని బతులాడుకుంటే ఖచ్చితంగా ఆ రోజు జయ జీవితం మనకు ఉంటుంది. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము. వాక్యం చెప్పిన దాంట్లో పొల్లు సున్నా కూడా పోదు. మనం ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు అంటే లోకంలో చాలామంది మనకన్నా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. దేవుడికి ఎవరు కావాలంటే చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన జ్ఞానం మనం తెలివితే అట్లా పక్కనట్టేయాలి. చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళు ఆయనకు కావాలి. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనం వాళ్ళలాగా నేను ఒక దగ్గరికి వెళ్ళా, చక్కగా బొట్టెట్టుకున్నాడు, మంచి అందంగా తయారాడు, భలే చేస్తున్నాడు, శ్రద్ధగా పనిచేస్తున్నా అనుకున్నాను. ఆ కాసేపట్లో అతను మాట్లాడిన బూతులు అంటే నాకు చిరాకు వచ్చేసింది. వీళ్ళకి మనకున్న తేడా ఇదే అని. మన బుద్ధి లేదా జ్ఞానం తెరా ఓరే పనిమాలని అంటాం. ఇక వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకేమనిపించదు. ఇక ఎందుకంటే వాళ్ళ హృదయం రాయి అయిపోయింది కాబట్టి వాళ్ళకి అనిపించదు. చూసే మనకు అనిపించింది వాంతి వచ్చేట్టుగా మాట్లాడే. దేవుని స్తోత్రం. దేవుడు అటువంటి దుష్టశక్తి నుండి మనల్ని విడిపించును గాక. అపవిత్రమైన మాటలు నోట్లోకి రానియద్దు, మూర్ఖపు మాటలు నోటికి రాకుండా చూసుకోమని చెప్తుంది వాక్యం. అలా ఉండాలంటే నువ్వు దేవునితో సావాసం చేయాలి. ఇక్కడ మనం పరిశుద్ధంగా చేయాలంటే మన వల్ల కాదు. ఒక్కరిని నడతను ఆయనే స్థిరపడుతాడంట. నడతంటే మన మంచి మార్గంలో నడవాలని మనకు ఉంటుంది, అయితే అది మన వల్ల కాదు. సన్మార్గంలో నడవాలంటే దేవుణ్ణి బతుకులాడుకోవాలి. ప్రతిరోజు మోకరించి నాకేం తెలియదని నువ్వు ఎంటీగా కూర్చో, అంతే. ఆయన్ని నడిపించుకుంటాడు. మీకు భయం ఉండాలి. మెయిన్ ఏ భయం? మనుషుల భయం కాదు, దైవ భయం ఉంటే కనుక యెహోవా భయము వారికి ఐశ్వర్యం. పిల్లలు ఎందుకు ఎత్తున్నారు మీరు? కూర్చోండి. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు దేవుడు మనకు దయచేయను గాక. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? అయ్యగారికి వందనాలు. ముందు దేవునికి వందనాలు. దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. వందనాలు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. పేజీ నెంబర్ 459. కూర్చో చెల్లి, కూర్చోమ్మా. యెహోవా నా బలమా. ఈయన అందరినీ 459 అందరు తీసారా? ఒకటో సార్. ఓకే. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓకే. యెహోవా నా శైలమా, నా శైలము. నా శైలము,
నా కోట, ఉమ్, నన్ను రక్షించువాడు. ఉమ్. నా కేడెము, నా కేడము, నా రక్షణ, శృంగము, శృంగము, నా ఉన్నత దుర్గము, దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించు నా దుర్గము, నేను ఆశ్రయించున్న నా దుర్గము. నేను ఆశ్రయించిన నా దుర్గము. ఆమేన్. ఓకే, ఏం కాదు ఇప్పుడు దానికి పవర్ సారట్లేదు, అందుకే డిమ్ము కొడుతుంది. లైట్ ఇక్కడ అన్నా మా లైట్ వెళ్తే పూర్తిగా ఇతలకి వేసుకోండి. కొంచెం సైడ్ కొండి, అది అయిపోతలేను. ఇతలకి వేసుకోండి, మీరు ఇతలకి. అది నేనేం కొట్టను రా, కూర్చో అయ్యా. మీ అన్నయ్య ఏ పిలవలేదా? రానాడా? పక్కిన చదవలేదా? అడగారండి. ఏ దొంగలారా, ఇక్కడికి కదా చదివేది. పరీక్షలు ఇంకో 2-3 రోజులు ఉంటాయని చదువుకోవాలి. మళ్ళీ ట్రైల్ వేస్తారా? దేవుడి స్తోత్రం. మీ అందరు నా వందనాలండి. వందనాలు. 23వ అధ్యాయము 1-2 వచనాలు. అడిగిరు సార్. మీదేమో పేజ్ నంబర్ 463. 463. 463. ఆడికి ఇంగ్లీష్ కూడా రావట్లేదు. యెహోవా నా కాపరి, లేమి కలగదు. నాకు లేమి కలగదు. పచ్చిక గల చోటలను ఆయన నన్ను నడిపరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనకు మొదటి మీరు చదువుతున్నారు కదా దాన్ని. చదవండి. మీరు కీర్తన గ్రంథము, సామెతల గ్రంథం ఈ 2 చదవండి. ఈ 2 మెయిన్ మీకు. కీర్తనలు, సామెతలు ఈ 2 అసలు మెయిన్. సామెతలు చూడకుండా చెప్పేయాలి మీరు. అప్పుడు మీరు ఆది అంటూ దేవుడు భూమిని ఆకాశము సృష్టించాను. భూమి నిరాకముగా శూన్యంగా ఉండెను. చీకటి ఆగాధం జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టెను దినమును సమర్పించును శపించు యోబు ఇలాగును అనను. ఆమె. ఎవరైతే రానివారు ఉన్నారో వాళ్ళు వచ్చేటట్టు చూడండి తండ్రి. ఈ గ్రామాన్ని దీవించండి తండ్రి. ఈ గ్రామ పెద్దని దీవించండి తండ్రి. ఇక్కడ సండే స్కూల్ చెప్పిన పాస్టర్ గారిని దీవించండి తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన దేవుని నామములో అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకరు ప్రార్థన ఈసారి బాగా చేయాలి. మీ బంగారు స్తోత్రం వేసి జరిగిన కాలం అంతా మమ్మల్ని కాచు వేసి గ్రామాన్ని దీవించే, మా కుటుంబాన్ని దీవించే, మా తోడుపుట్టిన వాళ్ళని దీవించయ్యా. ఈ సండే స్కూల్ పాస్టర్ గారిని దీవించే, వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించాయి. ఎవరైతే సండే స్కూల్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేదచ్చి దీవించయ్యా. మా ఫాదర్ గారిని దీవించే, మా ఉపదేశ మాస్టర్ గారిని దీవించే, వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించయ్యా. మా సిస్టర్ గారిని దీవించే, మా తమ్ముడు
రేపు పొద్దున్న స్కూల్కి వెళ్తున్న దేవుడు మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేటట్టు చూడేసే. నర్సరీకి వెళ్తున్న దేవుడు ఈ చిన్న ప్రార్థనలు వేసిన మమ్మల్ని అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమె ఆమేన్. మరొకరు. దేవరపల్లి లాస్య. శుద్ధి సూత్రాలు వేసే బంగారు పదం వందలు ఈ గడిచిన కాలమంతా మమ్మల్ని దీవించేయ, మా గ్రామాన్ని దీవించేయ, మా పాడు పండుగలు దీవించేయ, ఉపదేశ మాస్టర్ని దీవించేయ, ఫాదర్ గారిని దీవించేయ, అమ్మగారిని దీవించేయ, ఇక్కడ సండే స్కూల్ చెప్పే మాస్టర్ గారిని దీవించేయ, గ్రామ ప్రాంతాలను దీవించేయ. మేము పొద్దున్నే స్కూల్కి వెళ్తాం వేసయ్య. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు పాములు ఏమీ రాకుండా చూడేసాయి. మేము బాగా చదువుకోలేసయ్య. మా అన్న నేను బాగా చదువుకోలేసయ్య. మా అన్నకి నాకు జ్ఞాపకశక్తి వచ్చేలా చూడయ్య. గ్రామ బాధలను దీవించేయ, ఉపదేశ మాటలను దీవించేయ, ఉపదేశ మాట కుటుంబాన్ని దీవించేయ, మా కుటుంబాన్ని దీవించి మా తాత ఆత్మను శాంతించేలా చూడేసి మా మామకి ఏ హాని జరగకుండా చూడేసేయ. మా మా డాడీని మా అమ్మని దీవించేయ, నన్ను మా అన్నని దీవించేయ. ఈ చిన్న ప్రార్థన వేసిన అమ్మని బాగా అడుగు వచ్చున్నాను తండ్రి. ఆమేన్. మరొకరు. సాహిత. ఏసుని బంగారు పదలకు స్తుతి స్తోత్రాలు వేసియం. మా తల్లిదండ్రులు క్షేమంగా ఉండేటట్టు చూడేసి, ఆరోగ్యంగా ఉండేటట్టు చూడేసియం. మాకు సండే స్కూల్ చెప్పే మా పాస్టర్ గారులు క్షేమంగా ఉండేటట్టు చూడేసియం. వాళ్ళ ప్రయాణంలో ఎటువంటి ఆపద జరగకుండా క్షేమంగా చూడేసియం. ఏసియా అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు చూడేసి, ఇంకా చాలామంది సండే స్కూల్ పిల్లలు రాలేదు ఏసియా, వాళ్ళు కూడా వచ్చేటట్టు చూడయ్యా. ఎంతోమంది హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నారు ఏసియా, వాళ్ళు కూడా క్షేమంగా ఉండేటట్టు చూడేసియా. మా తల్లిదండ్రులు పనులకు వెళ్ళిన కాడ ఎటువంటి ఆపద జరగకుండా క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చూడేసియా. మా తాత మా అమ్మలు క్షేమంగా ఉండేటట్టు చూడేసియా. మా ఫాదర్ గారులు సిస్టర్ గారులు క్షేమంగా వచ్చి చూడేసియా. ఉపదేశ మాస్టర్ గారులు క్షేమంగా ఉండేటట్టు చూడేసియా. మా అక్క నేను బాగా చదువుకునేటట్టు చూడేసియా. మా తోటి విద్యార్థులందరూ బాగా చదువుకునేటట్టు చూడేసియా. అందరికీ జ్ఞాపక శక్తిని బలము ధైర్యం ఇచ్చేసియా. చిన్నపిల్లల చీకట్లో ఆడుకుంటారు ఏసియా, వాళ్ళకు కూడా క్షేమంగా ఉండేటట్టు చూడేసియా. ఇక్కడున్న పిల్లలందరూ మంచిగా చదువుకునేటట్టు చూడేసియా. ఈ చిన్న ప్రార్థన దేవుని నామంలో అడిగి వేయించినంత. ఆమేన్. మరొకరు. దేవరపల్లి ప్రవళిక చేస్తుంది ప్రార్థన. శుతి అయిన బంగారు పదాలు కొందరు తండ్రి, వచ్చిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. అయ్యా మళ్ళీ నేను మంచిగా చదువుకోవాలి తండ్రి. మళ్ళీ నేను మంచిగా చదువుకోవాలి తండ్రి. సండే స్కూల్ చెప్తున్న అయ్యగానే వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. అలాగే ఏబుగాన్ని కూడా వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఫాదర్ గారిని దీవించండి, ఉపదేశ మాస్టర్ని దీవించండి, సిస్టర్స్ని దీవించండి తండ్రి. అయ్యా మా కుటుంబాన్ని మంచి ఆరోగ్యం దయచే తండ్రి. మా తల్లిదండ్రులని మంచి ఆరోగ్యం దయచే తండ్రి. మా తాత మా ఏ అనుగ్రహం రాకుండా తండ్రి. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డలు మంచిగా చదువుకోవాలి తండ్రి. అక్కడ ప్రార్థన చేస్తాక రావాలి తండ్రి, భయం లేకోకుండా. ఇక్కడ ఉన్న పిల్లలకి అందరూ బాగా చదువుకోవాలి. ఇంకో మైక్ ఇవ్వండి అమ్మా, ఆమెకి ఇంకోటి ఇవ్వండి. మంచిగా చదువుకోవాలి తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి తండ్రి. వాళ్ళ కుటుంబాలు దీవించండి తండ్రి. పాడపల్లెలు అది ఇచ్చేయండి, దాంట్లో బ్యాటరీలు అయిపోయింది. గ్రామస్తుని దీవించండి, గ్రామ పెద్దల్ని దీవించండి, చిన్న గ్రామాన్ని దీవించండి ప్రభు. ఇక్కడున్న చిన్నారి బిడ్డలందరికీ మంచి ప్రార్థనలు, పాటలు, వాక్యం నేర్చుకోవాలి తండ్రి.
ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని దీవించి కాచి కాపాడు తండ్రి. ఇదిగో తండ్రి, మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ కీడు రాకుండా మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకరు ఇప్పుడు వినిసి ప్రార్థన చేస్తాం. స్తుతి 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 స్తోత్రం ఏసయ్య, మీ బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రం ఏసయ్య. ఈ జరిగిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడవయ్యా ఏసయ్య. ఏసయ్య, మాకు తల్లిదండ్రులను దీవించండి ఏసయ్య. మాకు తోడబుట్టిన వాళ్ళని దీవించండి ఏసయ్య. మాకు సండే స్కూల్ చెప్తున్న పాస్టర్ గారిని దీవించండి ఏసయ్య. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ఏసయ్య. మా గ్రామాన్ని దీవించండి ఏసయ్య. మా గ్రామ పెద్దలను దీవించండి ఏసయ్య. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి ఆయన ఏసయ్య. హాస్పిటల్లో చాలామంది అనారోగ్యంతో ఉన్నారు ఏసయ్య. వాళ్ళ ఆరోగ్యంతో ఉండేటట్టు చూడండి ఆయన ఏసయ్య. ఇక్కడికి వచ్చి సండే స్కూల్ పిల్లలను దీవించండి ఏసయ్య. ఎవరైతే రాలేక బాధపడుతున్నారో వాళ్ళు వచ్చేటట్టు చూడండి ఆయన ఏసయ్య. మా పాడుపల్లిని దీవించండి ఏసయ్య. మా డాడీ డ్యూటీకి వెళ్తున్నాడు ఏసయ్య. వచ్చి క్షేమంగా వచ్చేటట్టు చూడండి ఆయన ఏసయ్య. మా మమ్మీకి హెల్త్ బాగుండాలి ఏసయ్య. ఏసయ్య, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి మంచిగా ఉండేటట్టు చూడండి ఆయన ఏసయ్య. మా ఫాదర్ గారిని దీవించండి ఏసయ్య. అమ్మగారిని దీవించండి ఏసయ్య. ఉపదేశ్ మాస్టర్లు దీవించండి ఏసయ్య. వాళ్ళందరి కుటుంబాలను దీవించండి ఏసయ్య. మా తమ్ముడు నర్సరీకి వెళ్తున్నాడు ఏసయ్య. మంచిగా వెళ్ళేటట్టు చూడండి ఆయన. అసలు ఏడవకుండా వెళ్ళేటట్టు చూడండి ఆయన ఏసయ్య. ఏసయ్య, ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసేది మగపిల్లలు ప్రార్థన చేసేవారు. అమ్మా తీశానుగా, ఆఖరిలో ఇది డిమ్ము కొడుతుందని అటు వెళ్ళానమ్మా. నీది ఉంది. ఈరోజు ప్రార్థనలు ఏమి ఎక్కికి తలుసుకోవాలి, ఎందుకనంటే సరిగా ఆత్మీయంగా రాలా. ఎవరి ప్రార్థన చూసినా డిమ్గానే ఉంది. దేవరపల్లి ప్రణీత్. శుద్ధి సూత్రమై మీ బంగారు కొట్ల సూత్రాలు తెలిసిన కాలం అంతా కాచి కాపాడేవే. ఈ కాలం కూడా కాచి కావాలని కోరుకుంటున్నాము. మా డాడీ దీవించేసా, మా అమ్మని దీవించేసా, మా పాడి పంటలు దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, మా పాడి పంటలు దీవించండి, మా తాత మామని దీవించండి, మా పెద్దలను దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, అయ్యగారిని దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, వాళ్ళు చేసే ప్రయాణాల్లో కూడా ఏ ఆకారం రాకుండా చూడండి, చేసే పనుల్లో సహాయం ఉండాలి, మా చెల్లిని చదువుకోలేయా, చేసే పనుల్లో కూడా తోడుండేలా చూడండి అయ్యా. ఈ చిన్న ప్రార్థన గురించి వేసినామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకరు దేవరపల్లి మొన్న. శుద్ధి సోదరాలు ఏసయ్య, మీ బంగారు ఏసయ్య. మా డాడీ మా అమ్మ దీవించేసయ్య, మా తాత మా అమ్మ దీవించేసయ్య, నన్ను మా అన్నయ్యని దీవించేసయ్య, సూర్యుడు వేసయ్య, నేను చేసిన పనులు వదిలేసయ్య, మా పాడి పంటలు దీవించేసయ్య, మా గావుని దీవించేసయ్య, మా గాం పెద్దలు దీవించేసయ్య, మా బాగా చదువుకున్నట్టు వేసయ్య, ఎక్కడ అందరూ అందరూ దీవించేసయ్య, అయ్యగారులు దీవించేసయ్య, మా ఊళ్ళందరినీ దీవించేసయ్య, ఊరు పెద్దలు దీవించేసి ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. నీ వెనకమాల ఉన్న బాబుని చేయమను. చేయవా? సరే, మీరే. దారిపల్లి అక్కిర పారిపోతున్నాడు.
ఆమెన్. చాలు ఆ వయసుకి. ఆమెన్. చెయ్యి బబ్బుల్. బాగానుంది. అయిపోయినాయి, పారేయండి. జాగ్రత్త చూసుకోవేసయ్యా. మంచి కిరాణం ఉండేసయ్యా. అవును. పొద్దున్నే స్కూల్కి వెళ్ళలేసయ్యా. కాపాడేసయ్యా. కావాలని చెప్పేసి ఓకే. వద్దు వద్దు వద్దు. సాల్తల కరెంట్ లాగేస్తుంది. కరెంట్ లాగేస్తుంది. దేవరపల్లి గౌతమ్. శుద్ధి శుద్ధి సోత్రదేశే నీ బంగారు బాధలు వందనలు వేసే గడిచిన కాలవంతా నీళ్ళు కాచి కాబడేసే మా అమ్మ నాన్న కాచి కాబడేసే నేను మా తమ్ముడు మంచిగా చదువుకునేటట్టు చూడేసే మా జ్ఞానాన్ని దయచేసే మా బడిగెళ్ళి మంచిగా చదువుకునేటట్టు చూడేసే మాకు నేర్పించే అయ్యగారులను దీవించేసే మా ఫాదర్ గారిని దీవించేసే పాస్టర్ గారిని దీవించేసే సిస్టర్ గారిని దీవించేసే మా అమ్మ తాత మా అమ్మ ఆత్మలకి శాంతి కలిగేటట్టు చూడేసే నేను చేసే పనులకి తోడుగా ఉండేటట్టు చూడేసే పాడే పనులు దీవించేసే అయ్యగారిని దీవించేసే రాక వచ్చిన వాళ్ళని కూడా రాకపోయిన వాళ్ళని కూడా దీవించేసే వచ్చేటట్టు చూడేసే ఇక్కడ ఉన్న వాళ్ళందరిని దీవించేసే చిన్నపిల్లలందరిని దీవించేసే మేము చేసే ప్రతి పనులని దీవించేసే మేము చదువుకునే సమయంలో నువ్వు తోడుండేటట్టు చూడేసా జ్ఞాపశక్తి దయచేసా కొద్ది శుద్ధిపాత్ర ఉన్నా ఏసై చుట్టూ మందిలో ఏసై అడుగు పెట్టింది. ఆమేన్. 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 దేవరపల్లి చార్విక్ జోష్. ఎవరో జోస్ ఆయన తలగా అడిదిపుతుంటే నువ్వు చేయి బాబు, నువ్వు చెయ్యి. లాస్టే ఇక నువ్వు ప్రార్థనలు ఇక నీదే లాస్ట్. సత్య సంపూర్ణ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా గడిచిన కాలం అంతా మీరు ఎక్కడికి అందరూ కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా రాత్రి అంతా కాచి కాపాడు, అయ్యా పగలంతా కాచి కాపాడండి. మీరు చేసే 10 పనుల్లో తోడయ్యాను ప్రభా. అయ్యా సండే స్కూల్ చెప్తున్న పాస్టర్ గారిని దీవించండి. వాళ్ళు రాకపోగలేదు తోడే మేము చదువుకుంటుండగా జ్ఞాపక శక్తి దయచేయండి ఏసయ్యా. అయ్యా రాకపోకలేదు తోడయ్యానండి ఏసయ్యా. మీకు వందనాలు స్తోత్రం ప్రభా. పాడి పందులు దీవించండి ఏసయ్యా. మేము చేసే 10 పనుల్లో తోడయ్యండి.
కొద్ది స్థుతి త్వరలో రాని ఏసైతే పరిశుద్ధంలో అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లీడర్ అంటే లీడరే. మా తమ్ముడు నన్నది బాగా చదువుకునేటట్టు చూడండి తండ్రి. మా గ్రామాన్ని దీవించండి తండ్రి. గ్రామ పెద్దల్ని దీవించండి తండ్రి. మాకు సండే స్కూల్ చెప్పే పాస్టర్ గారిని దీవించండి తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. నా తోడబుట్టిన వాళ్ళని దీవించండి తండ్రి. ఫాదర్ గారిని దీవించండి. మీ అందరికీ నా వందనాలండి. ఓకే, వందనాలు చెప్పరా? వందనాలే కాదు, వందనాలు. సామెతలు 27వ అధ్యాయము. సామెతలు 27వ అధ్యాయము 1-2, పేజ్ నెంబర్ 551. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుకుందాం. నాకు ఒక్క నిమిషం. పేజీ నెంబర్ 551, 551, పాత నిబంధన, ఓల్డ్ చార్ట్. అతిశయపడకము, రేపు దినమున ఏది సంభవించును, ఏ దినము నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పురులే నిన్ను పొగడుదను. దేవునికి వందనము. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏం చెప్తుందంటే, రేపు నాకేంటి 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది అని చెప్పి రేపటి గురించి అతిశయపడవద్దు. మనం అతిశయపడవలసింది ఎవరిని బట్టి అంటే, భూమి మీద మనందరికీ జీవాన్ని అనుగ్రహించే దేవుని బట్టి అతిశయపడాలి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి బట్టి అతిశయించ. నాకేం నా తండ్రి ఉన్నాడు, ఆయనే సమస్తాన్ని చూసుకుంటాడు. ఆయన సిలువ యందే నా కోసం ప్రాణం పెట్టిన యేసేనని ఆయన్ని బట్టి మనం అతిశయించాలి. కానీ పొలాన్ని బట్టు, మనుషులు బట్టు, బలాన్ని బట్టు, అందాన్ని బట్టు నువ్వు అతిశయపడకూడదు. ఏ దినమున ఏది సంభవించినో నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే నిన్ను పొడాలి, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొడాలి. నిన్ను పోడుకోవడం కాదు. నేను అలాంటి దాన్ని, నేను మంచిదాన్ని, చాలా మంచిదాన్ని అని నువ్వు చెప్పుకోవడం కాదు, నీ పక్కన చెప్పాలి. ఎవరి కాలు పొగిడితే ఏమైద్ది? సుత్తు కొడుతుందిరా బాబు అంటే సుత్తొద్దు, మనకి మ్యాటర్ కావాలి. దేని స్తోత్రం. వెరీ గుడ్, మంచి చదువు. చదువు. అరే వారం రోజులు చదవండి రా బాబు. లేట్గా వచ్చావు, టైం గమనించిన. డైలీ చదవండి. ఓకే, చెప్పు. ఆదికాండము 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. 6 మొదటి అధ్యాయం మొత్తం చదువుతావా? 6వ అధ్యాయం 6వ అధ్యాయము 6వ వచనం నుండి 6వ వచనం నుండి 7వ వచనం వరకు. ఒక్క వచనం. మరియు దేవుడు జలములు మధ్య నొక్కి విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను చాలా మంది ఎందుకు చదవాలని నవ్వుతారని చదవట్లా. మీరు నవ్వద్దు. వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ప్రకారమయ్యాను. చాలు. ఇంకేమైనా చదువుతారు బాబు? ఉన్నా కమా ఉన్నా లే. స్పీడ్గా ఉండాలి బాబు. వచ్చేవారు చదవకపోతే నీకుంది. నువ్వు
అన్నీ నేనున్నానండి, అన్నీ నేనున్నా. మరా చదువు. ఆ ఫోన్ పట్టుకుంటున్నా. వీడియో చేస్తున్నారా? నువ్వు చదువుతావా? చూడు దీంట్లో 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 మైక్లో యోబు గ్రంథము యోబు గ్రంథము 38వ అధ్యాయము 38. 1 నుంచి 3 దాకా. యోబు గ్రంథము 448. 448. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబునకు ప్రతించింది. ప్రత్యుత్తరం ఇచ్చింది. జ్ఞానం లేని మాటలు చెప్పే ఆలోచనను చెరుపుచున్నా వీడెవడు శౌరమును పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించును. నీకు ఒక ప్రశ్న, నేను నీకు ఒక ప్రశ్న వేదును. నీవు దానికి తెలియజేసావు. నువ్వు దాన్ని నాకు తెలియజెప్పము. అమ్మా ఏంట్రా ఫస్ట్? వెరీ గుడ్, బాగా చెప్పు. ఆది కాండము 1వ అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయం 2వ వచనం వరకు. 2వ వచనం. ఆది అందును దేవుడు భూమి ఆకాశమందును సృజించను. భూమి నిరాకారమందును శూన్యముగాను ఉండను. చీకటి అగాధమును జనులపై కమ్మి ఉంచెను. దేవుని ఆత్మ. ఆమేన్. నేను ఒక ప్రశ్న వేస్తాను. అన్నీ బైబిల్లోనే ఉన్నాయి ఆన్సర్ లేకుండా ఏది లేదు. మన జీవితం పుట్టుకున్న నుంచి ఎంతకాలం బ్రతుమో అంత కూడా ఉంది, ఆన్సర్తో సహా వస్తుంది. రాను అమ్మా. మరి ఈ సమయంలో ప్రార్థన చేయటానికి ముందుగా అట్లా నేను చెప్పిన పిల్లలు ప్రార్థన పాటలు పాడిన వాళ్ళకి ముందు ఇచ్చేయండి, తర్వాత అందరికీ తెలియాలి, లేగాలి. ఈ మొట్టమొదటిగా పాటలు పాడి ప్రార్థన చేసిన వారు వాళ్ళకి ఇవ్వండి ఒకటి తీసుకున్నామ్మా. పాటలు పాడి ప్రార్థన చేసిన వారికి మాత్రం తీసుకోమ్మా. మీరు జెంట్స్లో ఒకసారి అందరు తప్పట్లు కొట్టిన వాళ్ళకి పాటలు పాడి ప్రార్థన చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అందరికీ, వెనకమల్లో ఉన్న చెల్లెళ్ళకి, కూర్చున్న పెద్దలకి, పాలు పంపులు పొందిన తల్లులకి. పాటలకు రావాలి, ప్రార్థనకు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లలకు చూపించినట్టుగా ఆసక్తి మీరు కూడా చూపించండి. మరి మన సంగతి, మన పిల్లల సంగతి ఖచ్చితంగా యూట్యూబ్లో వస్తుంది. మీరు నెంబర్లు ఇవ్వండి. ఈ పాపాలకి నెంబర్ అయితే వచ్చింది, వాళ్ళైతే చూస్తున్నారు. మీకు కూడా కావాలంటే చూడలు వస్తాయి. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య, ఈ సమయంలో అనానుకూల సమయంలో ప్రారంభించి అనుకూల సమయంలో ముగించారు. మహానుభావ, చాలా టైం అయింది. మరి చెల్లెమ్మల ఆసక్తితో కూర్చున్నారు బాబు. ఆ కూర్చున్న గంటకు 1000 గంటలు అన్నారు. వారి జీవితంలో గంటలు కలపండి. 1000 గంటలు, గంట ఉన్న వారికి 1000, 2 గంటలు ఉన్న వారికి 2000 గంటలు కలిపి ఈ వారమంతా మీ దక్షిణ హస్తం చాపి రేపు సోమవారం నుండి మరొక ఆదివారం వరకు ఎటువంటి వైరస్ వారిని అంటకుండా, ఎటువంటి ప్రమాదాలు వారి ఇంటికి రాకుండా, బిడ్డల చదువుల విషయంలోనూ, జ్ఞానం విషయంలోనూ, భయభక్తుల విషయంలోనూ తల్లిదండ్రులే కాకుండా గ్రామం కూడా సంతోషించేలాగా ఈ బిడ్డల నానాటికి ఎదుగుదల దయచేయండి. ఆయా వారు అందమైన ఆ రూపానికి తగినట్లు ప్రవర్తన కూడా ఉండడానికి మీరు సిద్ధపాటు చేయండి.
యవనకాల బిడ్డలు పురుషులు ఉన్నారు బాబు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు అండగా ఉండి ఈ గ్రామంలో ఇంకా ఈ చోటుకు రాని వారిని కూడా రప్పించి ప్రతి ఒక్కరూ మీ నామంలో పాల్పంపులు పొంది ప్రతి ఒక్కరు మీ నామంలో ఎదిగి ప్రతి ఒక్కరు కూడా మహోన్నతిని విద్య నేర్చుకుని మీ నామానికి మహిమకరముగా ఈ దేవరపల్లి వారి గూడెం నానాటికి వర్ధిల్లుటకు ఇక మీదట ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులకు తలనొప్పిగా మారకుండా మీ నామానికి మహిమార్థముగా పెంచి పోషించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పొందియ నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, కొంచెం మాకు వచ్చిన గాక, ఈ చిత్తం పరలోకం మందు నెరవేరినట్లు భూలోకం మందు నెరవేరినట్లు గాక. మా అనుదిన ఆహారం నేడు మా దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించండి, మా చోదులను తేక దుష్టులు తప్పించండి. రాజ్యము బలము మహిమ నీవై ఉన్నాయి తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వచ్చే వారం రోజు కూడా మనల్ని కాపాడును గాక, ఆమేన్. వచ్చే వారం కూడా దేవుడు మనకు తోడేయండి, ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించును గాక, ఆమేన్. దేవుడు ప్రతిరోజు కూడా ఫలింప చేయను గాక, ఆమేన్. దేవుడు మన అందరికి సమాధానం దయచేయను గాక, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, కాపుదల ఈ దేవరపల్లి వారి గూడానికి, ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి చుట్టూ అగ్నిజ్వాలలు ఉంచునుగాక, యవ్వన పిల్లల చుట్టూ కాపుదల ఉంచునుగాక, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో బహుభద్రత దయచేనుగాక, వారి ఎదిగి ఫలించునుగాక, ఈ ప్రాంతంలో దేవుని నామాన్ని ఎరిగేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. తండ్రి మీరు గడిచిన కాలమంతా మీరు మాతో ఉన్నారు తండ్రి. తండ్రి వాహనం తగ్గించండి తండ్రి. మాకు సండే స్కూల్కి డిస్టర్బెన్స్ ఉంది తండ్రి, డిస్టర్బెన్స్గా ఉంది తండ్రి. నన్ను దీవించండి తండ్రి, నా తోడబుట్టిన వాళ్ళని దీవించండి తండ్రి. మా సండే స్కూల్ చెప్పే పాస్టర్ గారిని దీవించండి తండ్రి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. నా తోడబుట్టిన వాళ్ళని దీవించండి తండ్రి. మా అమ్మ నాన్నని దీవించండి తండ్రి, నానమ్మ తాతయ్యని దీవించండి తండ్రి. మా ఫాదర్ గారిని దీవించండి తండ్రి, అమ్మగారిని దీవించండి తండ్రి. మా ఉప్పేసిన నష్టాన్ని దీవించండి తండ్రి. మా సండే స్కూల్ చెప్పే పాస్టర్ గారిని దీవించండి తండ్రి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. సండే స్కూల్కి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేటట్టు చూడు తండ్రి. సండే స్కూల్ వచ్చిన పిల్లల్ని దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన దేవుని నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి, ఆమేన్. మరొకరు వెంటనే ఆమేన్. ఫోటో అక్కడ గమ్మున చేసేయండి. అవకాశం వచ్చిన వాళ్ళకి చినుకులు ఎక్కువ అయితే వాళ్ళు మిగిలిపోతారు, వాళ్ళకు ఉండదు. అది స్తుతి స్తోత్రాలు వేసి ఈ బంగారు పాడు స్తోత్రాలు వేసి ఈ జరిగిన కాచి కాపాడేసేసి ఈ గ్రామాన్ని దీవించాయి, మా కుటుంబాన్ని దీవించాయా. ఈ సండే స్కూల్ పాస్టర్ గారు దీవించాయి, వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించాయా. మా మమ్మీకి హెల్త్ బాగుండాలి లేడు, మా డాడీ మంచిగా డ్యూటీకి మంచిగా రావాలి, మా అక్క నేను మా తమ్ముడు మంచిగా చదువు జాబ్ చేయాలి, మా ఫాదర్ గారిని మా సిస్టర్ గారిని మా తమ్ముడు ఫస్ట్ తారీఖు మంచి జాబ్ చేయాలి, మా ఉపదేశ్ మాస్టర్ గారిని దీవించేయ. ఈ చిన్న ప్రార్థనలు వేసి నామంలో అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మరొకరు పట్టుకుంటావా దేవరపల్లి ప్రబలిక సర్గెట్ పట్టుకో, వెళ్ళి పాన్ చేసి కూర్చెళ్ళి పాన్ చేసేటప్పుడు రా. బంగారు పాపలు కొన్నందుకు వచ్చింది కాలం ఫోటో చేస్తున్నారు అందరినీ, కూర్చో నువ్వు కూడా. ఇదిగో మా అన్నీ నేను మంచి చదువుకుని మంచి కింద అక్కడ కూర్చో పాన్ చేసినా కూడా నిన్ను ఓలి తండ్రి. మా డాడీని
దీవించి కాచి కాపాడుతండి. మా మామ తాతని ఆరోగ్యం బాగుండగా చేయాలి తండ్రి. ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డలతో నెత్తిలు మంచి ఆరోగ్యం దయచేయాలి తండ్రి. ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని దీవించి కాచి కాపాడుతండి. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయాలి తండ్రి. ఇక్కడున్న చిన్నారి బిడ్డలకి మంచి తెలివితేటలు, మంచి జ్ఞానం, మంచి ఆరోగ్యం బాగుంది. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం తెచ్చేయండి. కృష్ణనామలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకరు గమ్మున 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 ఫాస్ట్ 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 ఉండాలి, ఫాస్ట్ ఉండాలి, ఫాస్ట్ ఫాస్ట్. ఎడుగుతున్నాడు మామ. దేవతలు వినిచి ప్రార్థన చేయాలి. గమ్మున చేయండి. స్తుతి 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 స్తోత్రం ఏసయ్య. ఏసయ్య మీ బంగారు పాదలకి స్తుతులు స్తోత్రాలు ఏసయ్య. ఏసయ్య ఈ జరిగిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడావయ్యా ఏసయ్య. మా తల్లిదండ్రులను ఆరోగ్యంగా ఉండదడుచు ఉన్నాయన ఏసయ్య. మాకు తోడబుట్టిన వాళ్ళని దీవించి ఆరోగ్యంగా ఉండదడుచు ఉన్నాయన ఏసయ్య. ఇక్కడ సండే స్కూల్ చెప్తున్న పాస్టర్ గారిని దీవించి ఆరోగ్యంగా ఉండదడుచు ఉన్నాయన. వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యంగా ఉండదడుచు ఉన్నాయన ఏసయ్య. మా పాడి పంటలను దీవించండి ఏసయ్య. ఇక్కడ ఎవరైతే సండే స్కూల్ పిల్లలు వస్తున్నారో వాళ్ళకి మంచిగా దీవించేసయ్య. ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు వచ్చేటట్టు ఉన్నాయన ఏసయ్య. ఏసయ్య మా గ్రామాన్ని దీవించండి ఏసయ్య. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచిగా ఉండదడుచు ఉన్నాయా ఏసయ్య. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు మంచిగా ఉండదడుచు ఉన్నాయన ఏసయ్య. ఎవరైతే ఫుడ్ అందట్లేదో వాళ్ళకి అందదడుచు ఉన్నాయన ఏసయ్య. ఏసయ్య ఏసయ్య మాకు మంచిగా చదువుకోవాలి ఏసయ్య. మంచి జాబులు చేయాలి ఏసయ్య. ఏసయ్య మా జ్ఞాపక శక్తి బాగా పెరిగేటట్టు ఉన్నాయని ఏసయ్య. మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం ఏసయ్య. మంచిగా చదువుకునేటట్టు ఉన్నాయని ఏసయ్య. ఇప్పుడు వర్షం కొంచెం చినుకలు పడుతున్నాయని ఏసయ్య. అవి కూడా రాకపోతే ఏసయ్య డిస్టర్బెన్స్గా ఉంది ఏసయ్య. రాకుండా చూడు ఏసయ్య. ఏసయ్య మా తోడ నీడగా ఉండదట్టు చూడన్నాయన ఏసయ్య. ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకోళ్ళకి సాయి తాగి చెయ్యి, ధైర్యం చెయ్యి. దేవతలు సాయి ప్రార్థన చేయాలి. చేయాలి. నీ ముఖం కనపడతలేదు బుజ్జి. ఓకే ఓకే చెయ్యి. అండి ఇటు పెడితే వెళ్ళిపోతుంది బండ్లు. అవి అక్కడ పెట్టుకుందామా? ఏ పక్క నుంచి చెప్తున్నారు ఎందుకు? వర్షం పడుతుంది తగ్గిపోయచ్చు మా పాస్టర్ గారు ప్రయాణం మంచిగా జరిగేలా చూడండి ఏసీఆ. ఇంకా పిల్లలు రాలేదు ఏసీఆ, వాళ్ళకు కూడా వచ్చేటట్టు చూడు ఏసీఆ. ఏసీఆ ఎవరైతే ఇంటికాడ ఉన్నారో వాళ్ళ అనారోగ్యం తగ్గిపోయేటట్టు చూడు ఏసీఆ. ఏసీఆ మా తల్లిదండ్రులు దీవించి ఏసీఆ. ఏసీఆ మా యొక్క నేను బాగా చదువుకునేటట్టు చేసేది ఏసీఆ. పెద్ద మా ఇద్దరికి జాబ్లు వచ్చేది చూడు ఏసీఆ. ఏసీఆ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ జ్ఞాపక శక్తిని ఇవ్వండి ఏసీఆ. ఏసీఆలందరూ బాగా చదువుకోవాలి ఏసీఆ. మా పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం అండి ఇది ఇచ్చి పాలు చేసి మళ్ళీ వచ్చేస్తాను రాజా. మా కుటుంబాలను దీవించి ఏసీఆ. మా మళ్ళీ వచ్చి పాలు చేసి ఏసీఆ. మా బాగోలే. మా ఇంట్లో అదొద్దు, మా తోడబుట్టిన వాళ్ళందరినీ దీవించింది ఏసీఆ. పెట్టుకో అని డొక్కెట్ వేస్తున్నానండి. సండే స్కూల్ చెప్తున్నాం అయ్యగారికి సార్కి మంచి ఆరోగ్యం ఉంది కదా చూడేసీఆ. యేసుక్రీస్తున్నాం అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మగపిల్లలు మగపిల్లలు దేవరపల్లి త్రీనాథ్ ప్రార్థన చేయాలి. శృతి శృతి స్తోత్రాలు యేసయ్యా. ఈ బంగారు పాలు వందనాలు యేసయ్యా.
ఈ గడిచిన కాలం అంటే చూడేసయ్యా వర్షం వచ్చినట్టు చూడేసయ్యా వర్షం రాబోతున్నట్టు చూడేసయ్యా మా అమ్మ నాన్న దీని చేసయ్యా మా అమ్మ తాత మామ దీని చేసయ్యా మేము మంచిగా చదువుకున్నట్టు జాబ్ చేసేట్టు చూడేసయ్యా మా పాడు పంటలు దీవించేసయ్యా మా పాడు పుట్టిన దీవించేసయ్యా మా డాడీ అందులో కష్టపడతాను కదా దీవించేసయ్యా ప్రార్థన అంటే ఏసీ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. ఆ ప్రార్థన ఆయన చేస్తుంది మీరు ఏం చేయాలి? మరొకరు దేవుణ్ణి ప్రేమించేవాడు సుఖాన్ని ప్రేమించేవాడు, సుఖాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించేవాడు. కళ్ళు మూసుకోండి, అవునయ్యా అని చెప్పండి మీరు కూడా. అప్పుడు ఆ మాట స్థిరపడద్దు. స్థుతి సూత్రాలేసి నీ బంగారు బాధలు వందలేసి గడిచిన కాలం అంతా నీ రక్తంలో బదివేదని చూడేసి వేసే మా అమ్మ నాన్న కాజీగా పడేసి నేను మా తమ్ముడు మంచిగా చదువుకునేదని చూడేసి ఎగ్జామ్స్ బాగా రాసి బాగా చేసేది చూడేసి మా పాడే పనులు దీవించేసి మా తోడబుట్టులను దీవించేసి మా గ్రామాన్ని దీవించేసి సంఘ పెద్దలను దీవించేసి మాకు నేర్పించే పాఠశాలను దీవించేసి మా అయ్యగారిని ఏం చేసా మా సిస్టర్ గారిని దీవించేసా మా చిన్న గ్రామాన్ని దీవించేసా ఈ చిన్న ప్రార్థన ఏ సాములు అడిగి వేస్తున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. మరొకరు ఉన్నారా మగ పిల్లలు? పుస్తకాన్ని వాహనం రావట్లేదు, తీసేయండి. తీసేయండి. గుడి తీసేయమ్మా, గుడి తీసేయమరు కానీ తీసే. అందరం మోకరించండి. వస్తుంది. మా అమ్మ మా నాన్నని దీవించేసయ్యా మా తాతని మా మామని దీవించేసయ్యా మా అక్కని నన్ను దీవించేసయ్యా పాడి పంటలు తీసేసా మా ఇంట్లో నవ్వకూడదు. యేసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమేన్. ఆమేన్. ఓకే. ఏం అవదరా, నవ్వుతారు అంతే, వాళ్ళ పళ్ళు బయట కాబడతాయి అంతే. నువ్వు యోబు 38వ అధ్యాయం 1వ వచనం. ఆ? ఏ అధ్యాయం? 2 సార్లు చదువు. యోబు గ్రంథము యోబు గ్రంథము ఆ. 31వ అధ్యాయము యోబు గ్రంథం 31వ అధ్యాయము. మొదటి వచనం. చాలా బాగుంటుంది ఆ వచనం, చూడండి చాలా మంచిది, అది బాగుంటుంది అది వాక్యం. ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, చాలా మంచిది. అమ్మా ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? కాలు దగ్గర అట్రా తూర్పో కాదు. ఓకే పిల్లలు జాగ్రత్త. నేను నా- ఈ వాక్యం చాలా మంచిది, నిజంగా చాలా బాగుంటుంది. నేను నా కన్నులతో నిబంధన చేసుకొన్నిటిని కన్నే కన్నును నేనేలాగు చూచుందును అలాగూ చేసిన ఎడల మరణను పరమునున దేవుని ఆజ్ఞ ఏమగును. దేవుని స్తోత్రం. భూమి మీద ఏదైనా విలువైన సమయం ఉందంటే దేవుడితో గడిపే సమయమే. అసలు చర్చ్ అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? చెప్పాలి. చర్చ్ చర్చ్ చెప్పాలి. చర్చ్ అంటే ఏంటి? నేను ఇంగ్లీషే చెప్తున్నాను, నాకు ఇంగ్లీష్ చెప్తే ఎలాగొద్ది? చర్చ్ అంటే అర్థం ఏంటన్నా? చర్చ్ అంటే కలిసి సంభాషించుకోవడం, మాట్లాడుకోవడం. మీరు చర్చ్ అంటే గుడి గుడి అనుకుంటారు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం మాట్లాడుకోవాలి? మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు దేవుడితో ఉంటున్నాము, ఎంతసేపు లోకంతో ఉంటున్నాము, మనలోన బలహీనతలు ఏంటి, ఒకరితో ఒకరు చెప్పుకుని, ఒకరి బాధలు ఒకరు చెప్పుకుని, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరి తప్పులు ఒకరితో ఒప్పుకోవాలి.
ఆడవాళ్ళు మగవాళ్ళతో కాదు, ఆడవాళ్ళే మగవాళ్ళు. తమ్ముడు నాలో ఈ బలహీనత ఉంది తమ్ముడు, నా కోసం నువ్వు ప్రార్థన చేయి. తమ్ముడు నాలో ఈ బలహీనత ఉంది, నా కోసం నువ్వు ప్రార్థన చేయి. నేను స్తోత్రం. నిజంగా ఇలా ప్రార్థన చేస్తే మనం మండుచు ప్రకాశించే దీపాల్లా ఉంటాం. నేను స్తోత్రం. ఆ పాట, అలాంటి పాటలు ఉన్నాయి. కన్నులకు కూడా మారు మనసు కావాలి. మన కళ్ళకి మారు మనసు ఉందా? ఒకరోజు ఒక ఆయన ట్రైన్లో వెళ్తున్నాడంట, ఒక ఆయన భక్తుడు వెళ్తుంటే వాళ్ళు పేకాట ఆడుతుంటే బాబాయ్ నువ్వు కూడా ఒక చేయి అన్నారు. మన భాషలో నువ్వు కూడా చేయొచ్చు అన్నాడు. నా చేతులు అమ్మేసాను అయ్యా అన్నాడు. ఏంటిది? చేతులు అమ్మేసావా? చేతులు అమ్మేస్తాం ఏంటి? కారు అమ్మేయడం తెలుసు, ఇల్లు అమ్మేయడం తెలుసు, బండి అమ్మేయడం తెలుసు, అన్నీ తెలుసు, చేతులు అమ్మేయడం ఏంటి అన్నాడు. లేదండి నేను అమ్మేసుకున్నాను యేసు ప్రభు వారికి, నేను ప్యాకెట్లు ఇలాంటివి నేను ఆడను. దేని స్తోత్రం. నిజంగా అలాంటి మనసు దేవుడు మనకు దయచేయను కాక. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడను వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడను వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీటి శూన్యుడా నిజమైన దేవుడా, సృష్టిమంతుడా నవశక్తిమంతుడా. నీటి శూన్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నిన్ను తప్ప నేను ఎవరిని పూజించనయ్యా. నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నిన్ను తప్ప ఎవరిని పూజించనయ్యా. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనద. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనద. ఉన్నవాడ అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. మరొకరు కూర్చో కూర్చో మరి కూర్చో కూర్చో వెళ్ళి కూర్చో. నేను మాత్రమే నేనమ్మా
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థుతులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థుతులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడమయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడమయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాకును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, సమకూర్చువాడవయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డొచ్చువాడెవ్వడు, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డొచ్చువాడెవ్వడు, యుద్ధము నీదేనయ్యా అసురుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా అసురుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు, నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు, సాయము నీదేనయ్యా ఓ సహాయకుడా, నీలో దాగిదునయ్యా, సాయము నీదేనయ్యా ఓ సహాయకుడా, నీలో దాగిదనయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మరొకరు నా చిన్ని చేతులు యేసయ్యాకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యాకై చప్పట్లు కొడితే, పరక్ 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 సతాను పారిపోతాడు సతాను, పరక్ 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 సతాను పారిపోతాడు సతాను, నా చిన్ని అడుగులో యేసయ్యాకై అడుగేస్తే, నా చిన్ని అడుగులో యేసయ్యాకై అడుగేస్తే, పరక్ 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 సతాను పారిపోతాడు సతాను, పరక్ 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 సతాను పారిపోతాడు సతాను, నా చిన్ని పెదవులో యేసయ్యాకై స్తుతిస్తే, నా చిన్ని పెదాలు యేసయ్యాకై స్తుతిస్తే, పరక్ 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 సతాను పారిపోతాడు సతాను, పరక్ 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 సతాను పారిపోతాడు సతాను. హల్లెలూయా.
అట్ట వేసుకోమంటే వీడియోలో అట్ట అవుతుంది మరి వర్షం పడుతుంటే ఏం కాదు పర్లేదు రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేను ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసా బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుడకును, బాధలో నుండి బ్రతికించుడకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుడకును, బాధలో నుండి బ్రతికించుడకును. నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోను నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి పోను నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. మంది అన్నాను, నేను నానులే భయపడుతూ అన్నాను. ఒంటరి వాడే 1000 మంది అన్నాను, నేను నానులే భయపడుకు అన్నాను. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారులు నడిచినా నీ అంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారులు నడిచినా నీ అంటే నడిచొస్తా. విశ్వాని శ్రీకర్త ఇది నీవే ధన్యము, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వాని శ్రీకర్త ఇది నీవే ధన్యము, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాజా గొప్ప రాజా, యేసు రాజా గొప్ప రాజా. సండే మండే యేసు రాజా, ట్యూస్డే వెన్స్డే యేసు రాజా, థర్స్డే ఫ్రైడే యేసు రాజా, సాటర్డే సండే యేసు రాజా. యేసు రాజా గొప్ప రాజా, యేసు రాజా గొప్ప రాజా. సండే మండే యేసు రాజా, ట్యూస్డే వెన్స్డే యేసు రాజా, థర్స్డే ఫ్రైడే యేసు రాజా, సాటర్డే సండే యేసు రాజా. ఒక్కొక్కరు చేస్తాను. మీరు కూర్చోవాలి. ఎవరు పిలిచినప్పుడు పలకడమే. మీరు కూర్చోండి కూర్చోండి.
కమాన్. తండ్రి మీకు వందనాలు స్తోత్రం ప్రభా. అయ్యా రాత్రి నుంచి పగలంత వరకు కాచి కాపాడు ఉంటున్నారు అయ్యా. అయ్యా మేము చేసే 10 పనుల్లో తోడయ్యాను ప్రభావ. రాకపోకల్లో తోడయ్యండి. చదువుకోనుగా జ్ఞాపశక్తి దయచేయండి ప్రభావ. సొలొమోను మహారాజు జ్ఞానం నాకు దయచేయండి ప్రభావ. సండే స్కూల్ వచ్చిన పిల్లలకి అందరికీ జ్ఞాపశక్తి దయచేయండి ప్రభావ. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అందరినీ రక్షించండి సార్. అయ్యా సండే స్కూల్ చెప్తున్న అయ్యగారిని ప్రాస్టర్ గారులందరికీ దీవించండి ఏసయ్య. పాడి పంటలు దీవించండి ఏసయ్య. అయ్యా రాకపోకలు అందరూ దీవించండి ఏసయ్య. ఈ కొద్ది స్థుతి పాదం త్వరలో ఏసయ్య పశుకుని అడివేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవరపల్లి ప్రణీత్ అయ్యో శుద్ధి సూత్రమైన నీ బంగారు పదవి వేలకు పట్ల సూత్ర గడిచిన కాలం అంతా నీ రెక్కల ముందు దాచేసే కాపాడే వేసేయ. ఈ కాలంలో కూడా నడిపించి కాపాడే వేడుకుంటున్నాం తండ్రి. మా తల్లిదండ్రులు దీవించేసే, మా నాన్న మా తాత దీవించేసే, మా పాడే పంటలు దీవించేసే, చేసే పనులు కూడా సహాయం చేసే. మా అయ్యగారిని దీవించేసే, వాళ్ళ కుటుంబ సభ్యులు దీవించేసే, మా గ్రామాన్ని దీవించేసే, మా చిన్న గ్రామాన్ని దీవించి పెద్దలందరినీ కూడా దీవించండి. చాలామంది సండే స్కూల్కి రావట్లేసే, చాలామంది పంపించట్లేదేసే కావాలని వాళ్ళని కూడా వచ్చేటట్టు చేయండి. ఈ చిన్న గ్రామం దీవించండి. మా సండే స్కూల్కి వచ్చే పిల్లలందరినీ కూడా దీవించండి. రాళ్ళను కూడా దీవించండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళందరినీ దయచూపండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ మీ దయతో కాపాడండి. మా జుట్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. బాగా రాయాలని కోరుకుంటున్నాం. జూన్ 1 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. బాగా రాయాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన దీవించి యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తల్లిదండ్రులు దీవించండి. మా మామని దీవించండి. మా తాతని దీవించండి సార్. మా పాడి పంటలు దీవించండి సార్. మా గ్రామాన్ని దీవించండి సార్. మా చెల్లి నన్ను దీవించండి సార్. మా గ్రామం పెద్దలందరినీ దీవించండి సార్. మా ఫాదర్ గారిని దీవించండి సార్. మా సిస్టర్ గారిని దీవించండి సార్. అయ్యగారిని దీవించండి సార్. చిన్న ప్రార్థన చేసి నమ్మని అడిగి వేడుకుంటున్నాం తండ్రి.